శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయమైన సాంఖ్య యోగంలోని 71వ శ్లోకము. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికిను: ఓ అర్జున, ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా, నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితంగా ఉంటాడో వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. 72వ శ్లోకము. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికిను: ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్ళీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. పూర్తి వాక్యం: ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని ద్వితీయాధ్యాయమైన సాంఖ్యయోగము సమాప్తం. శ్రీకృష్ణార్పణమస్తు.